హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సన్ ఆఫ్ సర్దార్ గతంలో మర్యాద రామన్న తీసిన సినిమాకి ఇది రీమేక్గా తెరకెక్కింది. ఇప్పుడు సన్ ఆఫ్ సర్దార్ 2 థియేటర్స్లో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా రాజమౌళి గారు తీసిన మర్యాద రామన్న మూవీకి సీక్వెలా కాదా, ఈ సినిమా ఎలా ఉంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి. జెస్సీ అలియాస్ అజయ్ దేవగన్కి వీసా రావడంతో తన భార్య డింపుల్ అలియాస్ నీరూ బజ్వా దగ్గరికి వెళ్తాడు. ఇంగ్లాండ్కి వెళ్ళిన తర్వాత అతనికి ఒక చేదు నిజం తెలుస్తుంది. జెస్సీకి విడాకులు ఇవ్వమని కోరుతుంది డింపుల్. ఆ బాధలో ఉన్న అతనికి రబియా అలియాస్ మృణాల్ ఠాకూర్ పరిచయం అవుతుంది. రబియా ఒక పాకిస్తానీ. ఆమెను తన భర్త వదిలేసి వెళ్ళిపోతాడు. అయితే ఆమె భర్త రెండో భార్య కుమార్తె అయిన సభ రబియా దగ్గర ఉంటుంది. ఇంగ్లాండ్లో సెటిల్ అయిన సర్దార్ కుటుంబంలో అబ్బాయిని ప్రేమిస్తుంది. సభా పెళ్లి కోసం రబియాకి భర్తగా నటించడానికి జెస్సీ అంగీకరిస్తాడు. తన కొడుకును ప్రేమించిన అమ్మాయి ఇండియన్ కాదని పాకిస్తానీ అని రాజాకి తెలిసిందా లేదా? జెస్సీ రబియా నిజంగా భార్యాభర్తలు కాదని అందరికీ తెలిసిందా లేదా? చివరికి అసలు ఏమైంది? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. మర్యాద రామన్న సినిమాలో సునీల్ హీరోయిన్ పెళ్లి చేసుకున్నట్టు చూపిస్తారు చివరిలో. హిందీ రీమేక్ అయిన సన్ ఆఫ్ సర్దార్లో కూడా అజయ్ దేవగన్ నీరూ బజ్వాకి పెళ్లి అవుతుంది. సన్ ఆఫ్ సర్దార్ 2 విషయానికి వస్తే పెళ్లి తర్వాత హీరోయిన్ కెనడా వెళ్ళిపోతుంది. ఆమెకు అక్కడ హీరో అంటే ఇష్టం లేదని, విడాకుల కోసం ఎదురు చూస్తుందని సినిమా స్టార్ట్ చేస్తారు. అక్కడి నుంచి పూర్తిగా ఒక కొత్త కథ మొదలవుతుంది. సో మర్యాద రామన్నకు ఈ సన్ ఆఫ్ సర్దార్ 2కి అసలు ఎలాంటి సంబంధం లేదు. సన్ ఆఫ్ సర్దార్ 2 ఇదొక కొత్త కథ. కొత్తగా ఈ సినిమా చూసిన క్యారెక్టర్స్, సన్నివేశాల నుంచి ఒక్కటంటే ఒక్కొక్క అంశంలో కూడా కొత్తదనం కనిపించదు. ఆల్ మిక్చర్ కమర్షియల్ మూవీస్ అన్నీ కలిపి ఒక కమర్షియల్ పొట్నంలాగా ఈ సినిమా కనిపిస్తుంది. 100 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయమని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ సినిమా మెయిన్ స్టోరీ లైన్ పాయింట్ అయితే ఇదే. అయితే ఈ పాయింట్ చుట్టూ డైరెక్టర్ తీసిన సన్నివేశాల్లో ఎక్కడ కామెడీ వర్కౌట్ అవ్వలేదు. తెలుగు ఆడియన్స్ని స్టార్టింగ్ టు ఎండింగ్ ఈ సినిమా ఎక్కడ ఎంగేజింగ్ చేసేలాగా ఉండదు. రాజాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు. ఒక పదం బదులు ఇంకొక పదం పలుకుతూ ఉంటాడు. ఈ పాయింట్ బేస్ చేసుకుని డబుల్ మీనింగ్ డైలాగులు వచ్చేలాగా రాశాడు డైరెక్టర్. అయితే ఇంకా భర్తగా నటించేందుకు అజయ్ దేవగన్ నో చెప్తే అతను ఒప్పించేందుకు ముందు ప్రేమగా నటిస్తుంది మృణాల్ ఠాకూర్. కొన్ని సన్నివేశాల్లో చూస్తే తెలుగులో ఆమెను చాలా హుందాగా, అందంగా చూపించినట్టు అనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఆమె యాక్టింగ్ కానీ ఎక్కువగా ఇంప్రెస్ చేయదు. మృణాల్ ఠాకూర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో తెలుగులో, వాళ్ళ సినిమా చూస్తే హట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జెస్సీగా అజయ్ దేవగన్ యాక్టింగ్ జస్ట్ ఓకేగా ఉంది. యాక్ట్రెస్ పర్ఫార్మెన్స్లో గుర్తుండిపోయేంత అద్భుతమైన నటన ఎవరు చూపించలేదు ఈ మూవీలో. కామెడీ మీద హైలైట్ చేసి తీసే మూవీస్లో కామెడీ వర్కౌట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీలో ఈ అంశం మీద వెనకపడి ఉంది. అజయ్ దేవగన్ చేసే పనులు, సన్నివేశాలు మనకు అస్సలు వినోదాన్ని అందించవు. యుద్ధ ట్యాంకర్ సీన్ నుంచి కొంచెం కామెడీ వర్కౌట్ అయింది. మనవడు పెళ్లి జరుగుతుంటే తాతయ్య తన ఒక తోడు వెతుక్కోవడం, అతని కొడుకు ఆ సిచ్యువేషన్స్ అన్నీ చూసి కొంత ఇబ్బంది పడడం, ఈ విషయాల్లో కొంచెం కామెడీ వర్కౌట్ అయింది. నార్మల్ హిందీ మూవీ సినిమాలో ఉండే సాంగ్స్ తరహాలోనే ఈ సినిమా సన్ ఆఫ్ సర్దార్ 2 సాంగ్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ అజయ్ దేవగన్ వేసిన కొన్ని స్టెప్స్ ఇంటర్నెట్లో బాగా వైరల్ అయ్యాయి. స్క్రీన్ మీద చూసినప్పుడు జనాలు నవ్వుకునేలాగా ఉన్నాయి. ఈ సినిమాటోగ్రఫీ ఓకేగా ఉంది. విఎఫ్ఎక్స్ అయితే అస్సలు బాగాలేదు. ఇండియాలోనే సీన్స్ తీసి ఇంగ్లాండ్ అని చూపించడం కోసం విఎఫ్ఎక్స్ చేసినట్టు క్లియర్గా అర్థమైపోతుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే సన్ ఆఫ్ సర్దార్ 2 క్లైమాక్స్ అండ్ దానికి ముందు వచ్చే ఒక అరగంట సినిమా తప్ప సినిమాలో ఎక్కడ కామెడీ వర్కౌట్ అవ్వలేదు. మీరు ఫస్ట్ సినిమాని బాగా ఇష్టపడినట్టయితే ఈ సినిమా ఎలా ఉన్నా పర్వాలేదు, ఒకసారి చూస్తూ ఉంటే చూడొచ్చు. మృణాల్ ఠాకూర్ కోసం వెళ్ళిన తెలుగు అభిమానులు కూడా కంప్లీట్గా డిసప్పాయింట్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఓవరాల్గా ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ మూవీని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.